హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు 2024లో ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్నదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూసేయండి. మధ్యలో స్కిప్ చేశారంటే మాత్రం మీకు ఏమాత్రం అర్థం కాదు. మరి ఇప్పుడు మనమైతే యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందైతే మనం ఒక కొత్త జీమెయిల్ని క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే యూట్యూబ్లోకి లాగిన్ అవ్వాలి. యూట్యూబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనమైతే యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కింద మీకు యు అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. యు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. యు అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ శివకుమార్ జేక అని కనిపిస్తుంది కదా, దాని కింద అక్కడ మీకు మీ పేరు కనిపిస్తుంది. దాని కింద క్రియేట్ అ ఛానల్ అని కనిపిస్తుంది, అక్కడైతే నొక్కాలి. నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నారో ఆ పేరునైతే ఇక్కడ నేమ్ దగ్గర ఇచ్చేయండి. నేనైతే ఇక్కడ ఒక పేరు అయితే పెడదాం, ఏదో ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే శివ అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత అక్కడ మీకు హ్యాండిల్ ఏదైనా కానివ్వండి, మీది అది ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, లేదంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ని నొక్కి మీరైతే మీకు ఇష్టం వచ్చిన పేరు అయితే పెట్టుకోండి. నేనైతే శివ జేక అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మరి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ మీకు ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకున్న హ్యాండిల్ అందుబాటులో లేదనుకోండి, ఇంకొక ట్రై చేయండి. అది అవైలబుల్ ఉన్న నేమ్ను అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే అక్కడ మీ యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఏ ఫోటో ఉండాలనుకుంటున్నారో ఆ ఫోటోని పెట్టుకోవడానికి ఇక్కడ మీకైతే కెమెరా సింబల్ కనిపిస్తుంది చూడండి పిక్చర్ ఆప్షన్లో, అక్కడ మీరైతే నొక్కాలి. నొక్కిన తర్వాత మీ గ్యాలరీలోకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే అక్కడ అది యూట్యూబ్ ఛానల్కి అయితే ప్రొఫైల్ పిక్చర్గా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరైతే ఇక్కడ కింద సెంటర్లో చూడండి క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, అక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయినట్టే. మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయింది. అంతేకాని మీరైతే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికైతే సిద్ధంగా లేరు. దానికోసం ముందుగా మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ని క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. అంటే యూట్యూబ్ స్టూడియోని అయితే క్రోమ్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం studio.youtube.com అని అయితే క్రోమ్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకైతే పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో పైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఇదిగో ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మీరైతే ఇక్కడ కింద సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, అక్కడనైతే మీరు నొక్కాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ అయితే నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే ఛానల్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ రెసిడెన్స్ అని ఉంది చూసారా, అంటే ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నొక్కిన తర్వాత మీకైతే మీ కంట్రీని అయితే అడుగుతుంది. మీరైతే మనమైతే ఇండియాని అయితే ఇచ్చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడి నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారో అక్కడ ఆ దేశం పేరు అయితే ఇచ్చేయాలి. నేనైతే ఇండియా నుంచి చేస్తున్నాను కాబట్టి అక్కడ ఇండియా అని ఇచ్చేసాను. ఆ తర్వాత మీరైతే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీరు ఎవరి కోసం వీడియోస్ చేస్తున్నారు, అంటే పిల్లల కోసం చేస్తున్నారా, లేకపోతే మా వీడియోస్ని ఎవరైనా అంటే పెద్దవాళ్ళ కోసమైనా అని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పిల్లల కోసం కనుక వీడియోస్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎస్ దిస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు నాది జనరల్గా అంటే పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాను అనుకున్నట్లయితే ఇక్కడ నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత మీరైతే ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. అక్కడ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని ఉంటుంది చూసారా, అక్కడ ఇంటర్మీడియట్ ఫీచర్స్ దగ్గర ఎలిజిబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అసలు ఈ ఇంటర్మీడియట్ ఫీచర్స్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మాత్రం మీరు వీడియో యొక్క థంబ్నెయిల్ యాడ్ చేయాలన్నా, లేదంటే 15 నిమిషాల కంటే ఎక్కువగా వీడియో క్రియేట్ చేయాలన్నా, లేదంటే మీరైతే లైవ్ స్ట్రీమ్స్ చేయాలన్నా కూడా మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. దానికోసం అయితే మీరు ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే ఒక పేజ్గా అంటే ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అనగానే మిమ్మల్ని ఒక సైట్కి అయితే రీడైరెక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, మన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇండియా అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మీరైతే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ కోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకైతే యూట్యూబ్ నుండి ఒక 6 అంకెల కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా కోడ్ అయితే వచ్చింది. ఆ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే సబ్మిట్ అని అయితే నొక్కాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ అయితే నొక్కిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయింది. ఆ తర్వాత మీరేం చేయాలి, అప్పటితో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకైతే స్టాండర్డ్ ఫీచర్స్ అలాగే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అయితే యాక్టివేట్ అయిపోయాయి. ఇక్కడ ఎనేబుల్డ్ అని చూసారా. ఆ తర్వాత మనం అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఎలిజిబుల్ దగ్గర పక్కకు బాణం సింబల్ దగ్గర అంటే ఇలా ఉంది చూసారా, అక్కడ నొక్కిన తర్వాత మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అసలు ఈ అడ్వాన్స్డ్ వెరిఫికేషన్ ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మనకు మెయిన్గా మోనటైజేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే యూట్యూబ్ మనకు కల్పిస్తుంది. అంటే ఇప్పుడు మన వీడియోని ఎవరైనా కాపీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మనకు వాళ్ళకు డైరెక్ట్గా అంటే మీ వీడియోని వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కాపీ చేసి అని అయితే మనకైతే ఆ కాపీరైట్ సెక్షన్లో పక్కాగా అక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే మనము రోజుకు ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ చేయాలన్నా, లేకపోతే రోజుకు ఒకటి కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా, లేదంటే లైవ్ స్ట్రీమ్స్ కూడా అంటే లైవ్ స్ట్రీమ్స్ని ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఇలా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో ఏవైనా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ ఫేస్బుక్స్ లింక్స్ కానీ ఏది ఇవ్వాలన్నా కూడా ఈ అడ్వాన్స్డ్ వెరిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవాల్సిందే. మరి దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకైతే మనం 3 విధాలుగా దీన్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే ముందుగా మీరైతే మీ వీడియో వెరిఫికేషన్ తోటి యాక్టివేట్ చేయవచ్చు, లేదంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఏదైనా ఐడి అంటే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటి వాటితో మీరైతే వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. మనమైతే వీటితోటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి కూడా కాదు అంటే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదే అంటే బిల్డ్ హిస్టరీ తోటి కూడా మనమైతే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మరి నేను దేన్ని ప్రిఫర్ చేస్తాను అంటే ఇక్కడ మీరు దేనికి ఇంపార్టెంట్ అంటే ఇది అనేం లేదు, దేని నుంచి అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియో వెరిఫికేషన్ తోటి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారా నేను చెప్పిన ఫీచర్స్ ఇక్కడ వీడియో వెరిఫికేషన్, అలాగే ఐడి కార్డ్ ఏదైనా అంటే పాన్ కార్డు, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాస్పోర్ట్ ఇలాంటివి, లేదంటే ఇక్కడ బిల్డ్ ఛానల్ హిస్టరీ అని కూడా ఉంది చూసారా. ఈ మూడింట్లో మీరు దేనితోటైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ వీడియో వెరిఫికేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకైతే
ఇక్కడ యూట్యూబ్ మీకు ఒక మెయిల్ పంపాలి అని అడుగుతుంది. ఆ పంపండి అంటే ఇక్కడ గెట్ ఈమెయిల్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకైతే మేము ఒక మెయిల్ పంపాము అని అయితే యూట్యూబ్ అయితే ఇక్కడ మనకు చెప్తుంది. అక్కడ డన్ నొక్కాలి. ఇక్కడ జీమెయిల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే నాకైతే ఇక్కడ ఒక మెయిల్ అయితే యూట్యూబ్ నుండి వచ్చింది. ఇక్కడ గూగుల్ నుంచి వచ్చింది చూడండి. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని అయితే కనిపిస్తుంది. అక్కడనైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే ఒక మళ్ళీ గూగుల్లోకి అయితే తీసుకెళ్తుంది. అంటే అక్కడ మీకైతే ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసి ఐ అగ్రీ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ అగ్రీ నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. టిప్స్ ఫర్ యువర్ వీడియో అని అయితే ఇదంతా నేనే అంటే మీకైతే మీకు కళ్ళు మస్కగా ఉండద్దు, అలాగే లైట్ డిమ్గా ఉండద్దు, మీకు మీ నోరుకు ముక్కుకు ఏవైతే కవర్ చేసి ఉండద్దు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మిమ్మల్ని అయితే ఈ విధంగా వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. మీరైతే అక్కడ గూగుల్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా అయితే చేయాలి. చేసిన తర్వాత మీకైతే వీడియో వెరిఫికేషన్ అయితే గూగుల్ అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడింగ్ యువర్ వీడియో అని అయితే వచ్చింది చూడండి. దిస్ మే టేక్ అ ఫ్యూ మినిట్స్. ఈ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. యువర్ వీడియో ఈజ్ ఇన్ రివ్యూ అని అయితే పడింది. ఈ తర్వాత మనం ఏం చేసుకోవాలి, వీడియో అయితే ఆటోమేటిక్గా ఒక రోజు తర్వాత అంటే రోజు కంటే తక్కువనే సమయం పడుతుంది, కానీ యూజువల్ టైం అయితే 24 hours అని అయితే చెప్తారు. మనం మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోవాలి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే లాగిన్ అవ్వాలి. అక్కడ మనం ఇది వరకు ట్యాబ్లో చూసుకుందాం. ఇప్పుడైతే మనకి ఏ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ మనం ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ పెండింగ్ అని అయితే వచ్చింది చూడండి. ఆ తర్వాత అదైతే మనకు ఎనబుల్ అని అయితే పడుతుంది. ఒకరోజు గడిచే సమయంలోగా అంటే 24 hours మనకైతే అదైతే ఎనబుల్ అయిపోతుంది. మరి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే మాత్రం ఇక్కడ మనకైతే ఇక్కడ జూమ్ చేసుకుంటే $సింబల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే 2-step వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2-step కంప్లీట్ దిస్ బేసిక్స్ అన్న కాడ టర్న్ ఆన్ 2-step వెరిఫికేషన్ అని చూసారా, అదైతే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2-step వెరిఫికేషన్ కంటిన్యూ పైన క్లిక్ చేసినట్టయితే మనల్ని మళ్ళీ గూగుల్ అయితే ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడైతే 2-step వెరిఫికేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ మీరైతే 2-step వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని అయితే ఇది మీ డివైస్ చూపిస్తుంది. ఆ డివైస్ని అయితే కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అక్కడ సెండ్ టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ అని పెడితే మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకైతే 2-step వెరిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ కోడ్ అయితే గూగుల్ నుంచి వచ్చింది చూడండి. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసామనుకోండి మనకైతే 2-step వెరిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. టర్న్ ఆన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే టర్నింగ్ ఆన్ అయితే పడింది. ఇక్కడ మీకైతే 2-step వెరిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు 2-step వెరిఫికేషన్ అయితే ఆన్ అయిపోయింది చూసారా. ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసింది. మీకైతే ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ దీని కిందనే అంటే $సింబల్ కిందనే కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు కావాలనుకుంటే మీ ఛానల్ అయితే ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. అంటే డెకరేట్ చేసుకోవాలంటే పూలు అవి పెట్టుకోవాలని కాదు, మీ ఛానల్ అందంగా కనబడడానికి కొంచెం అయితే హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ మీ ఛానల్ యొక్క ట్రైలర్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్రాండింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లోగోని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకైతే ఈ విధంగా ఛానల్ కనుక బ్యానర్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ వాటర్ మార్క్ అని చూసారా, వీడియో వాటర్ మార్క్ అని, అక్కడ
దాన్ని అయితే మీరు అంటే ఇగో వీడియో ప్లే అయ్యేటప్పుడు యూట్యూబ్లో ఇక్కడ ఒక మూలన మీరు పెట్టుకున్న ఫోటోను అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కితే అయిపోతుంది. ఇక్కడ ఆ తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీరైతే మీకు కావాలంటే ఇక్కడ మీ ఛానల్ గురించి అయితే డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాయ్ ఐఎమ్ శివ అని అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనుక యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ముందైతే ఇది పబ్లిష్ చేస్తాను చూడండి. పబ్లిష్ చేసిన తర్వాత అంటే మీరు ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ లింక్ని, ఫేస్బుక్ లింక్ని, అలాగే మీకు ఏదైనా సైట్ ఉంటే ఆ లింక్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ లింక్స్ అని చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లింక్ అసలు అది దేని లింకు, ఇన్స్టా అనుకోండి, ఇన్స్టా టైప్ చేసి అక్కడ ఇన్స్టాగ్రామ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేయండి. నేను ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. దేని యొక్క యూఆర్ఎల్ అయితే దానిలో ఒక యూఆర్ఎల్ టైప్ చేసుకోండి. ఇక్కడ పబ్లిష్ అని అయితే చేసేయండి. అంతే, మీకైతే ఇక్కడ లింక్స్ కూడా పబ్లిష్ అయిపోతాయి. ఆ తర్వాత మీరైతే ఏం చేయాల్సిన పని లేదు, బేఫికర్గా మీరైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. దీంతో మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ యొక్క ప్రాసెస్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మీకు కనుక ఇందులో అడ్వాన్స్డ్ వెరిఫికేషన్స్ ఆన్ అవ్వకపోవడం కానీ, లేదంటే మొబైల్ వెరిఫికేషన్లో ఏదైనా సమస్యలు వస్తే నాకైతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నౌ.